అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే మిరపకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హాట్ సమ్మర్‌లో ఈవినింగ్ స్నాక్స్‌గా వేడి వేడిగా ఈ మిర్చి బజ్జీ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి శనగపిండి, రైస్ ఫ్లవరు, రుచికి సరిపడేంత ఉప్పు, బేకింగ్ సోడా, రుచికి సరిపడేంత కారము, వాము అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తము. ఈ బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు ఏమి లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేయాల. తర్వాత ఈ మిరపకాయ బజ్జీ కోసం మనం మిరపకాయలు తీసుకొని ఇక్కడైతే ముందుగా వాష్ చేసుకున్నానండి. వాటర్ ఏమీ లేకుండా తుడుచుకొని ఇలా మిడిల్‌లోకి అయితే ఘాట్లు పెట్టుకొని ఇక్కడ లోపల ఉన్న గింజలు మొత్తం అయితే నేను రిమూవ్ చేసేస్తున్నానండి ఒక స్పూన్ ద్వారా. లేదు మీకు గింజలు కొంచెం స్పైసీగానే ఉండాలంటే ఈ గింజలైనా ఉండించుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా! దాంట్లోకి మిర్చిని డిప్ చేసుకొని పిండిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోవడమే. దీంట్లోకని నేను ఆనియన్ స్టఫింగ్ పెట్టుకొని తింటున్నానండి. సూపర్‌గా ఉంటుందండి ఈ బజ్జీ.